నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ అదృశ్యం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ జోక్యంతో మిస్సింగ్ కేసుపై తీవ్రంగా చర్చ నడుస్తోంది. బోటింగ్ కాంట్రాక్టర్ 55 లక్షలు బకాయి చెల్లించడం లేదని వెంకటరమణ ఆందోళన చెందారు. నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ అదృశ్యం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ జోక్యంతో మిస్సింగ్ కేసుపై తీవ్రంగా చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ మిస్టరీ అయితే ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఎందుకంటే గత సోమవారం అర్ధరాత్రి నుంచి ఆయన అదృశ్యమైనట్టు, అదేవిధంగా ఆత్మహత్యకు కూడా పాల్పడుతున్నట్టు కూడా కుటుంబ సభ్యులకి వెంకటరమణ కూడా సూసైడ్ నోటుని వాట్సాప్లో పంపారు. ఆ తర్వాత నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేయడం, మిస్సింగ్ కేసు నమోదు చేయడం కూడా జరిగింది. అయితే ఆ సూసైడ్ నోట్లో స్పష్టంగా నర్సాపురంలో బోటింగ్ కాంట్రాక్టర్ రెడ్డప్ప 55 లక్షలు ఇవ్వలేదు, ఆ సొమ్ము బకాయికి సంబంధించి అడిగితే అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజ్ బెదిరించారు. వీళ్ళ ఒత్తిడి వల్లే సూసైడ్ చేసుకుంటున్నట్టుగా కూడా మెసేజ్లో అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత మొబైల్ని ట్రాక్ చేసిన పోలీసులు ఆయన మచిలీపట్నంలో ట్రైన్ ఎక్కిన తర్వాత విజయవాడలో ఉన్నటువంటి రైల్వేస్ కాలువ దగ్గర, ఏలూరు కాలువ దగ్గర అయితే ఆ మొబైల్ సిగ్నల్స్ కట్ అవడంతో అప్పటి నుంచి కూడా విచారణ ఏలూరు కాలువలోకి దూకి సూసైడ్ చేసుకున్నట్టుగా ఆ కోణంలో అయితే విచారణ చేపట్టారు. 3 రోజుల పాటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో విజయవాడ నుంచి హనుమాన్ జంక్షన్ వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర ఈ బృందాలు అయితే గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా వెంకటరమణ ఆచూకీ అయితే ఇంతవరకు లభ్యం కాలేదు. దీంతో గత 2 రోజుల నుంచి అసలు ఆత్మహత్యకు పాల్పడ్డా లేదా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. వెంకటరమణకు సంబంధించిన ఫోన్ కాల్ డేటా మీద, ఆయన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లో ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుపుతున్నారు. ఆయన చనిపోవటానికి ముందు ఎవరితో ఎక్కువ సార్లు మాట్లాడారు, ఆయన ఆర్థిక లావాదేవీలు ఎవరితో ఎక్కువ చేశారనే అంశం మీద ఫోకస్ పెడుతూనే అసలు సూసైడ్కి కాలువలో దూకి సూసైడ్ చేసుకున్నా కూడా ఇప్పటికే మృతదేహం తేలాల్సి ఉంటుంది కాబట్టి అసలు సూసైడ్ చేసుకున్నాడా లేదా అనే అంశం మీద కూడా పోలీసులు విచారణ అయితే చేపట్టారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వెంకటరమణ భార్య, కుమారుడితో కూడా ఫోన్లో మాట్లాడారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కేసు మీద పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ కూడా చేపట్టాలని చెప్పిన నేపథ్యంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సుమారు 16 బృందాలు అయితే ఈ కేసుకు సంబంధించిన అన్ని కోణాలను కూడా విచారణ చేపట్టాయి. రేపటితో వారం రోజులు గడుస్తోంది. ఇవాళ కూడా ఆ ఏలూరు కాలువలో అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టబోతున్నారు. కానీ ఆయన దూకాడా కాలువలో లేదా అనే, సూసైడ్కి పాల్పడ్డా లేదా అనే అంశం మీదే ఎక్కువగా పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తోంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.